పులిసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల గ్రామంలో సిపిఎం నాయకులు పర్యటించి నిర్వాసితుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించిన అనంతరం మార్కాపురం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకనాథ్ మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు అందిస్తున్న R&R ప్యాకేజీని 20 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. కట్ ఆఫ్ తేదీ సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన నిర్వాసిత కుటుంబాలని యువకులందరికీ పునరావాస ప్యాకేజీ వర్తింపజేయాలని కోరారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అర్హులైన ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు అవసరమైన మౌలిక వసతులు, మెరుగైన నివాస సౌకర్యాలు కల్పించడంతో పాటు జీవనోపాధి అవకాశాలను కూడా ప్రభుత్వం కల్పించాలని తెలిపారు. నిర్వాసితుల సమస్యని పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని లోకనాథ్ స్పష్టం చేశారు. సిపిఎం నాయకుడు మాలేద్రి మాట్లాడారు. పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం తమ భూముల్ని, ఇల్లు, జీవనాధారం త్యాగం చేసిన నిర్వాసితుల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిర్వాసితులకు అందించే ప్యాకేజీ విషయంలోనూ, పునరావాస కాలనీలో కల్పించాల్సిన మౌలిక వసతుల విషయంలోనూ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఆరోపించారు. తక్షణమే పూర్తిస్థాయి పునరావాస కల్పించాలని డిమాండ్ చేశారు. వెంకట్రావు మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరారు. నిర్వాసితులకు తగిన సమయం కేటాయించకుండా హడావుడిగా గ్రామాన్ని ఖాళీ చేయించాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. నిర్వాసిత కుటుంబాల్లో 18 సంవత్సరాలు నిండిన యువకులకు కూడా R&R ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యల్ని ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దగ్గుబాటి సోమయ్య, గాలి వెంకటరామరెడ్డి, DKM రఫీ, రైతు సంఘం నాయకులు, ఇతర పార్టీల నాయకులు, నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య ధోరణితో ఉందంటే, ఏదైనా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతంకి వెళ్ళాలంటే నోటీస్ ఇవ్వాలి. IAS ఆఫీసర్లు ఉన్నారు, ఇక్కడున్న జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ లేకుండా ఎక్కడికైనా వెళ్ళేదానికి అవకాశం ఉంటుందా? ఒక నిర్వాసితులకి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతంకి వెళ్ళాలంటే అన్ని రకాలైన సెటిల్మెంట్ చేయాలి, వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. ఏ నోటీస్ ఇవ్వకుండా మీరు వెళ్ళిపోయండి అని చెప్తున్నారు. రేపొద్దున వాళ్ళు వచ్చేస్తే ఇక్కడికి ఏ రకంగా వాళ్ళకి నష్టపరిహారం ఏ రకంగా చెల్లిస్తారు? అలాగే మేజర్ డాక్టర్స్ కానీ అట్లాగే మేజర్ సన్స్కి సంబంధించిన దాంట్లో ఎట్లాగా పరిష్కారం చేస్తారు? ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఏ రకంగా పరిష్కారం చేస్తారు? రకరకాలైన అంశాలు దానిలో ఉన్నాయి. ఇవన్నీ 2013 భూసేకరణ చట్టంలో ఏం చెప్పిందంటే, ఒక నెగోషియేషన్ కమిటీ, ప్రతి గ్రామానికి ఒక నెగోషియేషన్ కమిటీ వేసి ఆ నెగోషియేషన్ కమిటీ చర్చించి ఒక డిమాండ్స్ని రూపొందించుకొని ఆ డిమాండ్స్ను ఫేజ్ మేనర్లో అది పరిష్కారం చేయాలనేది స్పష్టంగా ఉంది. కాబట్టి ఏ నోటీసులు ఇవ్వకుండా మీరు వెళ్ళిపోయిన అని హుకుం జారీ చేయడం అనేది రాజ్యాంగ వ్యతిరేకమైనది, నిర్వాసితుల వ్యతిరేకమైనది, ప్రజలకు అన్యాయం చేయడం అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది.